తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపైనైతే తీవ్ర చర్యలు తీసుకుంటోంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విస్తృత తనిఖీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, భారీ వేతనాలు పొందుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉన్నటువంటి వారి రేషన్ కార్డులనైతే రద్దు చేస్తోంది. మరి ఈ చర్యల వల్ల నిజమైనటువంటి పేదలకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు దాటిన వారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు నిర్ణీత పరిమితి మించిన భూములు ఉన్నవారు అయితే తెల్ల రేషన్ కార్డులకు అనర్హులు. అయినప్పటికీ కూడా ఈ నిబంధనలను అతిక్రమించి అనేక మంది అధిక ఆదాయ వర్గాలు రేషన్ కార్డులు అయితే పొందినట్లు విచారణలో తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో నెలకు 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా వేతనం పొందే ఉద్యోగులు తమ యొక్క తల్లిదండ్రుల కార్డుల నుంచి విడిపోయి ప్రత్యేక కార్డులు తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కువగా బయటపడ్డాయి. అధికారులు డేటా అనాలిసిస్ ద్వారా ఈ యొక్క అర్హులనైతే గుర్తించి అనర్హులను గుర్తించి కార్డులనైతే రద్దు చేస్తూ ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాలకు మించిన తరి భూమి లేదా 7.20 ఎకరాలకు మించినటువంటి కుష్కి భూమి ఉన్నవారి కార్డులపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో నిజమైనటువంటి అర్హులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారుల జాబితాలో సాంకేతిక లోపాల వల్ల కొందరి పేర్లు తప్పుగా చేరినట్లుగా కూడా గుర్తించి వారి విషయంలో కూడా క్షేత్రస్థాయిలో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. మరి అనేక మంది బ్యాంకు రుణాలు పొందడం కోసమైతే తప్పుడు ఆదాయ వివరాలు చూపించినట్టుగా కూడా విచారణలో తెలిసింది. అలాంటి సందేహాస్పద కేసుల్లో అధికారులు నేరుగా లబ్ధిదారులను సంప్రదించి ఇళ్లకు వెళ్లి వాస్తవాలు ధృవీకరిస్తూ ఉన్నారు. అర్హత ఉన్నట్లు నిరూపించుకున్న వారి యొక్క కార్డులనైతే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చర్యలు రేషన్ వ్యవస్థలో అయితే పారదర్శకతను పెంపొందించడంతో పాటుగా కూడా ప్రభుత్వ సబ్సిడీలను నిజమైనటువంటి అవసరమైనటువంటి వారికి మాత్రమే అందించడంలో అయితే సహకారపడతాయని చెప్పేసి అధికారులు చెబుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏరివేత ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి అనర్హులపైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానా పైన అయితే భారం తగ్గి నిజమైనటువంటి పేదల సంక్షేమానికి మరింత నిధులు కేటాయించవచ్చు అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ నిర్ణయం తెలంగాణలో సామాజిక న్యాయం మరియు ప్రభుత్వ పథకాల సరైనటువంటి అమలుకు ఒక ముఖ్యమైనటువంటి అడుగుగా అయితే పరిగణించవచ్చు.